సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకోండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా
ప్రార్థన చేద్దాం. మంచి దేవుడు యేసయ్య, ఎంత కొలిసినా తక్కువే. హృదయపూర్వకంగా మనము దేవునికి స్తుతి చెల్లించాలి. గుండె నిండుగా కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధించాలి. ఇది ఆరాధన దినం కదా. మరి మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేసినాడు. మహిళా దినం ఒక్కొక్క స్త్రీ గుండె నిండుగా ఏముంటుందో నేను చెప్పగలను. ఎందుకంటే నేను కూడా మరి ఒక స్త్రీగా, ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక ఉద్యోగినిగా, ఒక దైవ సేవకురాలుగా పడిన పాటలు ఇవన్నీ నాకు అనుభవం కాబట్టి నేనైతే స్త్రీని ఎప్పుడు గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు హ్యాండిల్ సో మెనీ థింగ్స్. ఆమె ఎన్నెన్ని విధాలుగా ప్రయాసపడుతుంది. అంటే అందరు కాదు, ఈ స్త్రీలలో కొందరు సుఖాసక్తి గల స్త్రీలు ఉంటారు, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారు ఉంటారు, భర్తను పిల్లలను ప్రేమించని వారు ఉంటారు, దేవుని ఆజ్ఞలు మీరేవారు ఉంటారు. అటువంటి వారి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ మరి దేవుని నియమాలు పాటిస్తూ దేవుని చిత్తం నెరవేరుస్తూ ఒక భార్యగా, ఒక తల్లిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, ఒక సంఘ సేవకురాలుగా, సేవా పిలుపున్న స్త్రీగా అన్ని రోల్ మేనేజ్మెంట్ చేయడం అది కష్టతరమైంది. కానీ ఆ స్త్రీ దేవుని మీద ఆధారపడుతుంది కాబట్టి ఆమెకు విజయమే విజయం. హల్లెలూయా. షీఈస్ కాంకరింగ్ ఎవ్రీథింగ్ బికాస్ షీ డిపెండ్స్ ఆన్ గాడ్. అందుకొరకు ప్రార్థన చేద్దాం. స్త్రీలందరిని ఉద్దేశించి ప్రార్థన చేద్దాం. ఎంతోమంది సత్యం కొరకు నిలబడడానికి ఎన్నో పాటలు పాడుతున్నారు బంధువుల మధ్యలో. మరి అర్థం చేసుకోనని జీవిత భాగస్వాములు ఉంటే జీవితం చాలా నరకమైపోతుంది. ఆమె దేవుల్లో ఉన్న ఆమెకు అనుకూలతలు లేకుండా ఆమె జీవితం ఒక కన్నీటి గాథగా మారిపోతుంది. అట్టివారు కూడా భయపడే అవసరం లేదు. నన్ను అడిగితే, నా అనుభవం మీరు అడిగితే చెప్తాను. మీకు కావలసిన ఆదరణ దీంట్లో ఉంది, కావలసిన శక్తి దీంట్లో ఉంది, మరి కావలసిన పోషణ దీంట్లోనే ఉంది, నడిపింపు దీంట్లోనే ఉంది, సహాయం దీంట్లోనే ఉంది. అన్నీ ఇమిడి ఉన్న ఈ గ్రంథాన్ని మీరు పఠిస్తే మరి దేవుని తోడు సహాయం మీకు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం నుండి స్త్రీలందరికీ ఒక వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను ప్రార్థన చేయకముందే. ఇది కీర్తనలు 18:29. లెట్ దిస్ బి యువర్ ప్రామిస్ త్రూఅవుట్ యువర్ లైఫ్. కీర్తనలు 18:29. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ఒక ప్రాకారం దాటాలంటే ఎంత శక్తి కావాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ టు స్కేల్ ఏ వాల్. నీ ముందు ప్రాకారాలు ఉంటాయి, అడ్డులు, ఆనకట్టలు. వాటన్నిటినీ నీవు దాటుకుంటూ వెళ్ళాలంటే నీకు నీ శక్తి సరిపోదు, దైవశక్తిని ఆశ్రయించాలి. అందుకే వాక్యంలో పరిశుద్ధమైన స్త్రీల గురించి పేతురు తన పత్రికలో చెప్తాడు. 1 పేతురు 3వ అధ్యాయం. పరిశుద్ధులైన స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించినారు, వారు ధన్యులైనారు. కాబట్టి స్త్రీలారా, మీరు దేవుని మాట వినండి. అనుభవంతో కూడిన పెద్దలు చెప్పిన మాట వినండి. మీరు ఏదైనా చేయొచ్చు ఈ లోకంలో. దేవుని గురిగా కలిగి దేవుని మాట వింటే మీరు చేసే కార్యాలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటుంది, దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది, ప్రజల దృష్టికి అంగీకారంగా ఉంటుంది. అందుకే కుడి ఎడమలకు తోలకుంటా ఈ పరిశుద్ధ గ్రంథం మిమ్మను సరి అయిన త్రోవలో నిలబెడుతుంది. అందుకే యూ హావ్ టు లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించాలి. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత సందేశాన్ని విందాం. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా, భగవాని బాణమునకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా, భగవాని బాణమునకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. ఎండిన ఎడారి లోయలలో కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే, నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సాగిపోదును
యెహోవాను నేను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న విధానం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన దినం ఈరోజు ఆదివారం. మేము నిన్ను మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. మేము చేసే ఆరాధనలు నీకు అంగీకారంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాం. అవును ప్రభువా, నువ్వు చేసిన మేళ్లను, నువ్వు చేసిన ఉపకారములను తలంచుకొంచు నైనా. మమ్మల్ని కాపాడే విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తాం నైనా. నీ మేళ్ళన్నింటినీ మేము ధ్యానిస్తాం. నేను స్తుతించాలి. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడై ఉంటానన్నావు. మా గుండెల్లో స్తుతి దయచేయండి, మా కుటుంబాల్లో స్తుతి దయచేయండి, మా సంఘాల్లో స్తుతి దయచేయండి ప్రభువా. నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈరోజు స్త్రీలను ఉద్దేశించి ఒక వర్తమానం ఈ దాసరాల ద్వారా మీరు అందించండి. ప్రతి స్త్రీతో మాట్లాడండి నాయన. ఒక కుటుంబాన్ని నడిపించడానికి, వ్యక్తిగత జీవితంలో విజయాన్ని పొందుకోవడానికి, ఉద్యోగ స్థలంలో రాణించడానికి, సమాజంలో ఫలించడానికి, సంఘంలో ఫలించడానికి నీవు చూపే విధానాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు మేము ధ్యానించినప్పుడు తండ్రి మాకు నూతన బలము, నూతన శక్తి లభిస్తుంది. మాకు నడిపింపునిచ్చి మేము వెళ్ళవలసిన మార్గంలో మాకు బోధించమని, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మహిళలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం, మంచి శక్తి సామర్థ్యాలు, అభిషేకం, సంతోషము, సమాధానము సమృద్ధిగా తండ్రి మరి నీవు నీ రూపంలో సూచించుకున్న అంతర్జాతీయ స్త్రీలందరికీ, మా సంఘంలో ఉన్న స్త్రీలకు, మా కుటుంబాల్లో ఉన్న స్త్రీలకు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుడు మనల్ని ఈ శిలువ ధ్యాన దినాల్లో అద్భుతంగా నడిపించినాడు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయనకున్న తలంపులు చాలా గొప్పవి. ఎప్పుడు దేవుని ఉద్దేశాలు, తలంపుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తన నడిపింపునిస్తాడు, త్రోవ సరళం చేస్తాడు, దిక్సూచిగా ఉంటాడు, అడుగడుగున వెలుగు వెదజల్తాడు. నీ పాదము ఇరుకునబడదు, నువ్వు తొట్టిల్లవు, నువ్వు జారిపడవు, నిన్ను కాపాడుతాడు. నువ్వెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకో. ఈరోజు స్త్రీలను ఉద్దేశించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు బోధించాలని ప్రార్థన చేసుకొని వచ్చినాను. మరి ఈ శిలువ ధ్యాన దినాల్లో యేసు ప్రభు ఒక చాలా అద్భుతమైన మాట పలుకుతాడు. సిలువను మోసుకుంటూ ఆయన పలికే గొప్ప మాట, చారిత్రాత్మకమైన మాట, హిస్టారిక్ వర్డ్స్ దట్ జీసస్ స్పోక్ వైల్ క్యారింగ్ ద హెవీ క్రాస్ వైల్ హిస్ ఫీట్ వాజ్ స్టిల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఆయన సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికినాడని, ఆ 7 మాటలు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి గుడ్ ఫ్రైడే 7 మాటలు 7గురు వల్లిస్తారు. కానీ చాలా గొప్ప మాట సిలువను మోస్తూ పలికినాడు. అంటే ఆ యెరూషలేము వీధుల గుండా అతన్ని సిలువకు ఎక్కించడానికి, ఆయనను చంపడానికి తీసుకొని వెళ్తున్నారు రాణో వారు. మరి అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, అతన్ని ద్వేషించే వారందరూ జనసమూహం ఉన్నారు. అప్పుడు ఆయన బరువైన సిలువను మోస్తూ గొప్ప జనసమూహం అనే వాక్యంలో ఉంది. లూకా సువార్త 23-27లో గొప్ప జనసమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించారు. ఆయనను ద్వేషించేవారు ఉన్నారు, జనసమూహము. అదే జనసమూహంలో ఆయనను ప్రేమించి ఆయన ద్వారా మేలు పొందిన అనేక మంది స్త్రీలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువా, నీకు ఇన్ని బాధలా, ఎలా కొడుతున్నారు, చాటవారుతో కొడుతున్నారు, కొరడా దెబ్బలు, రక్తం ఒలికిపోతుంది, పడుతున్నాడు, లేస్తున్నాడు, ఆహారం లేదు, నీళ్లు లేదు, రాత్రంతా మరి అధికారుల ముందు నిలిచినాడు. అంతకుముందు ప్రాణం మరి పోవునంతగా ఆయన చెమట నేలకు పడు రక్త బిందువులుగా మారినంతగా ఆయన వ్యసనాక్రాంతుడై, దుఃఖాక్రాంతుడై అంగలార్చి ప్రార్థన చేసినాడు. అంటే సో మచ్ డీహైడ్రేటెడ్ హీ బికేమ్. చెమట పోయింది, రక్తం పోతుంది, నీళ్లు లేదు, ఆహారం లేదు.
అంత బాధపడుతూ ఆయన పలికిన ఈ మాట చాలా శక్తివంతమైన మాట, చాలా మనము ధ్యానించవలసింది, మన హృదయాల్లో ముద్రించుకోవాల్సిన మాట ఇది. స్త్రీలు ఏడుస్తున్నారు. నాకు స్త్రీల విషయంలో చాలా గర్వకారణమైన ఒక మాట ఉంది. అదేంటంటే, యేసు ప్రభువు సిలువను ధ్యానిస్తూ మనం ఆయన పడిన బాధలు ధ్యానిస్తూ ఉంటాం. పటు బాధలు అనుభవించినాడు కదా. నేను ఎంత చదివినా నాకు ఎక్కడ ఒక్క స్త్రీ యేసు ప్రభువును తూలనాడినట్టు కానీ, కొట్టినట్టు కానీ, అరచేత్తో కొట్టి చెడ్డ మాటలు అన్నట్టు కానీ, ఆయనను వేధించి బాధించి మానసికంగా శారీరకంగా ఆయనను బాధపెట్టిన ఒక్క స్త్రీ నాకు కనబడలేదండి. అందుకే స్త్రీలందరికీ శుభం. ఒక్క స్త్రీ లేదు యేసు ప్రభువును ఇరకటంలో పెట్టి చెడ్డ మాటలు బూతులు పలికి కొట్టి, వాళ్ళందరూ పురుషులేనండి. ఇది నా ఫైండింగ్ అన్నమాట. అంటే అదొక ధన్యతనే కదా. మనం ఇక్కడ చూడండి, ఇంత జనసమూహంలో ఏడ్చేవాళ్ళు ఎవరు ఏడ్చినారు? పురుషులు ఏడ్చినట్టు లేదు మరి, అక్కడ ఏడ్చినారు. స్త్రీకి అంత మంచి మృదువైన స్వభావము, నున్నని గుండెని ఇచ్చినాడు ఆ దేవుడు అనిపిస్తుంది. అంటే మేలు పొందుకొని మర్చిపోలేదు చూడండి. దయ్యం పట్టిన వాళ్ళని విడిపించినాడు, మరి పాపంలో ఉండేవారిని మరి బ్రతికించినాడు, పిల్లల కొరకు మొరపెడితే వారికి జవాబు ఇచ్చినాడు. మరి పాపంలో పట్టబడిన స్త్రీని తెస్తే ఆమెను కూడా చాలా సున్నితంగా ఆమెను డీల్ చేసినాడు. ఎక్కడ ఏ స్త్రీని యేసు ప్రభు చిన్న చూపు కానీ అలకచులక చూపు చూడలేదు. ప్రతి స్త్రీని గౌరవించినాడు, ప్రతి స్త్రీని పరామర్శించినాడు, ప్రతి స్త్రీకి మేలు చేసినాడు, ప్రతి స్త్రీని బాగు చేసినాడు. దట్ ఇస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఐ కెన్ నో అబౌట్ జీసస్. మీరు మౌనంగా ఉండండి అని ఎక్కడం లేదు ప్రభు. ఒక్క స్త్రీని పట్టుకొని మరి ఆమె పాపాలన్నీ ఆమెకు తెలియజేసి, ఆమెను బాగు చేసి, మర్మాలు బయలుపరిచి, ఆమెను ఎక్విప్ చేసి పంపినాడు చూడండి. సమరయ పట్టణం అంతా సువార్త చాటించింది. ఆమెతో ఎంత చనువుగా మాట్లాడినాడు. ఆమెను లోకం ద్వేషించింది కానీ యేసు ప్రభు ప్రేమించినాడు. అంటే యేసు ప్రభు స్త్రీల ప్రార్థనలు వినడం కానీ, స్త్రీలను పరామర్శించడం, స్త్రీలను గౌరవంగా చూడడం, ఎక్కడ ఆంక్షలు కూడా పెట్టలేదు. ఎక్కడ ఆంక్షలు కూడా పెట్టినట్టు నాకు తెలియదు. ఒక పాపాత్మురాలు వచ్చింది, అమ్మ నీకు ఎవరు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించాను, కానీ ఇక మీదట నీవు పాపము చేయవు. అంతే, ఎంత మైల్డ్ ట్రీట్మెంట్. అయితే యేసు ప్రభువు చూపిన ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ. కానీ లోకము స్త్రీలను చూసేయడం అది మరొక విధానం. స్త్రీలంటే సెకండ్ రేట్ సిటిజన్స్ లాగా చూస్తారు. వాళ్ళు ఎంత ఆత్మతో నింపబడి దర్శనంతో కూడి ఉన్న స్త్రీలని తెలుసు వారికి దేవుడు ఎన్నుకున్న సాధనం. అయినా కానీ ఎక్కడో ఒకటి మొట్టకాయ వేసి అణగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆత్మీయ గోళంలో కూడా ఉందండి ఇది. దేవుడు వారిని క్షమించును గాక. ఎందుకంటే దే డు నాట్ నో ద మైండ్ ఆఫ్ గాడ్. దేవునిలో ఏ పక్షపాతం లేదు. స్త్రీ అని పురుషుడని లేదని పౌలే అంటున్నాడు గలతీ 3:28. స్త్రీ అని పురుషుడని దాసుడని స్వతంత్రుడని గ్రీసు దేశస్థుడని హెల్లేనుడని భేదమే లేదు. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారన్న. హల్లెలూయా, గట్టిగా చెప్దాము. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు కనుక్కున్నాను అప్పుడే నా జీవితం అంతా ప్రభు కొరకు సమర్పించుకున్నాను. నథింగ్ లుక్డ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జీసస్ ఇన్ మై లైఫ్. ఎంత ప్రోత్సాహం ఇస్తాడు ప్రభు సన్నిధిలో కూర్చుంటే, ఎంత ప్రేమ అనుభవిస్తాం. నిజంగా చెప్పాలంటే ప్రభు ప్రేమని నేను రుచి చూసినప్పుడు నాకు ఈ లోకం ఇచ్చే ప్రేమ చప్పగా అయిపోయింది. రుచి చూచి ఎరిగి తిని అంటే సచ్ ఇస్ మై లవ్ ఫర్ జీసస్. అండ్ జీసస్ లవ్డ్ మీ ఇన్ టర్న్ మోర్ దెన్ వాట్ ఐ లవ్డ్ హిమ్. అంటే నన్ను ఏర్పరచుకున్నాడు. మరి నా ప్రార్థనలకు జవాబిస్తాడు, నాతో ఉంటాడు, నాతో మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి నాకు శక్తిని ఇస్తాడు. భయపడొద్దు అంటాడు, నీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తానంటాడు. మాట ఇచ్చినాడు. జీవితకాలం అంతా నమ్మదగిన వాడని రుజువుపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి వెరీ ఫెయిత్ఫుల్.
నేను యేసును నమ్మి ఎప్పుడు మోసపోలేదు. కొంతమంది మనుషులను నమ్మి చాలా మోసపోయినాను, మళ్ళీ రిపీట్ చేయలేదు. నాకు ఒక స్వభావం ఉన్నది, ఆ దేవుడిచ్చిన స్వభావం. ఒక్కసారి చూస్తాను, నమ్మదగని వారంటే వారు జోలికి పోను. కానీ ప్రభు స్వభావం అయితే మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఫెయిత్ఫుల్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అయితే స్త్రీగా పుట్టినందుకు నేను కూడా ఆటుపోట్లు ఎన్నో అనుభవించినాను. అణిచివేత, మరి నిందలు, మరి కథలు అల్లడం, ఓడగొట్టడానికి ప్రయత్నించడం, నోరు మోయించడం, ఇవన్నీ అనుభవించాను. నేను అంటున్నాను కదా, మంచిగా మనం కూర అంతా చేసిన తర్వాత పోపు పెడతాం. దాన్ని పోపు పెట్టబడిన స్త్రీని నేను. దేవుని స్తోత్రం. ఫైనల్గా సీజనింగ్ అయిపోయినాను దీంట్లో. ఇక మిగిలింది ఏముందో లేదు, ఇంకా ప్రాణం పోయేదే ఉంది. ఇంకా అయినా కానీ ఊపిరున్నంత వరకు యేసు నాకు చాలినవాడు. దేవునికి స్తోత్రం. ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. యేసులో నేను చూసినంత మరి ప్రేమ కానీ, శక్తి కానీ, సత్యం కానీ, మరి జ్ఞానము కానీ, పరిశుద్ధత కానీ దేనిలో చూడలేదు, ఎక్కడ చూడలేదు. అందుకే నాకు ఈ ప్రధాన యాజకుడు నాకు సరిపోయినవాడు. అయితే ఈ స్త్రీలను ఉద్దేశించి యేసుప్రభు ఒక మాట అంటున్నాడు. యెరూషలేము స్త్రీలు, వీరు యేసుప్రభు పడే బాధను చూసి చాలామంది స్త్రీలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారండి. యేసు అన్ని బాధలు భరిస్తూ కూడా వెనుకకు తిరిగి, వారి వైపు తిరిగి అని ఉన్నది చూడండి 23వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. పెద్ద మాట ఇది. ఇది లోకం ఉన్నంత వరకు పనికొచ్చే మాట. 100 సార్లు విన్నా కానీ నీకు కొత్తదనం అనిపిస్తుంది. మళ్ళీ యూ విల్ రిన్యూ ఇన్ యువర్ స్పిరిట్. అరే ఎన్నిసార్లు విన్నాం, చిన్ననాటి నుండి వింటున్నాం. కానీ ప్రతిసారి పరిశుద్ధాత్ముడు స్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేసే ప్రార్థన సరిపోదు, నీవు చేసే అంగలార్పు సరిపోదు, నీవు ప్రార్థన కాదు, నువ్వు ఏడవాలి దేవుని సన్నిధిలో, నువ్వు కన్న బిడ్డల కొరకు. నా నిమిత్తం మీరు ఏడవకండి. అది ఎంత పెద్ద మాట అండి. ఆయన నిమిత్తం ఏడుస్తున్నారు స్త్రీలంతా. అయ్యో గాయాలు, అయ్యో రక్తం, అయ్యో బాధ, అయ్యో పడుతున్నాడు, అయ్యో లేస్తున్నాడు. అలా ఏడవద్దన్నాడు. నా నిమిత్తం ఏంటి మీరు ఏడ్చేది? నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను, నా ప్రాణం అర్పించడానికే వచ్చాను. కానీ మీరు ఏడవండి, మీ నిమిత్తం ఏడ్చుకోండి. ఇంకెవరి గురించి ఏడమన్నాడు? మీ పిల్లల గురించి ఏడవండి. ఇంకో మాట అంటాడు, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నది. ఇప్పుడు అదే దినాల్లో మనం ఉన్నాం. పిల్లలు కన్న వారి కంటే కనని వారే శ్రేష్ఠులని. నాకు తెలిసి చాలామంది తల్లులు నెత్తి బాదుకుంటున్నారు. అసలు ఎందుకు గన్నాం, అసలు ఎందుకు ఈ బిడ్డ నా కడుపులో పుట్టినాడు, ఎందుకు ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను ఈ పిల్లల ద్వారా? ఎవరు నెమ్మదిగా ఉన్నారు ఈ లోకంలో? తల్లిదండ్రులు వేదనతో ఉన్నారు. ఇది అంత్యకాలములు కదా, అపాయకరమైన దినాలు. కన్న బిడ్డల కొరకు మరి వారు పరితపిస్తున్నారు. అసలు ఎందుకు పుట్టినారు వీళ్ళు నా కడుపున? ఎందుకు ఇన్ని వేదనలు ఈ పిల్లల ద్వారా కలుగుతుంది? మాట వినని పిల్లలు, మూర్ఖులు. ఎన్ని రీల్స్ మనం చూస్తాం, తల్లిదండ్రులను చంపినవారు, తల్లిని తండ్రిని చంపినవారు. మొన్నొకడు తండ్రిని కొడుతున్న విధానం చూస్తుంటే గుండె పగిలి ఏడుపు వచ్చేసింది నాకు. తండ్రిని, కన్న తండ్రిని వాడు ఎట్లా కొడుతున్నాడంటే పిచ్చి కుక్కను కొట్టినాడు కొడుతున్నాడు. ఏ రోజులు ఇవి యేసుప్రభు ముందే చెప్పినాడు కదా, కనని గర్భములు ధన్యములను చెప్పు రోజులు వస్తున్నాయంట. పాలియని స్తనములు ధన్యములంట. గొడ్రాండు పిల్లలు కనని గర్భములు పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వస్తున్నాయి. ఎంత ఆశతో పిల్లలు పెంచుకుంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, చిన్నప్పటి నుండే మీరు కేర్ఫుల్గా ఉండండి.
చిన్న మొగ్గలోనే మీరు వారిని దేవుని వైపు వంచడానికి ప్రయత్నించండి. మొక్కై వంగంది, మ్రానై వంగదు. చిన్నప్పటి నుండే మీరు ఈ లోకాకర్షణలకు, లోకం పోకడ, దేవుని బిడ్డల పోకడ వేరుగుంటుంది. లోకాన్ని రుద్దకండి పిల్లలకు, తర్వాత మీరు అనుభవిస్తారు చాలా. దేవుని భయంలోనే పెంచండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడంట. పెద్దగా అయినాక చూసుకుందాంలే అని అంటాం. దారి తప్పినాక ఏం చేయలేవు అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారని. అంటే నేను కొన్ని చరిత్రలు చదివినప్పుడు స్త్రీలు గర్భము ధరించినారని తెలిసినప్పటి నుండి వారి కడుపులో ఉన్న బిడ్డల కొరకు వారు ప్రార్థన చేస్తారంట. మంచి దైవజ్ఞానం ఉన్న స్త్రీలు 9 నెలలు ప్రార్థన చేస్తారు కడుపు పట్టుకొని. మళ్ళా పుట్టినాక వారి కొరకు ప్రార్థన. నాకు అనిపిస్తుంది, నీకు పిల్లల వలన ఇబ్బందులు కానీ అవమానం కానీ రాకుండా ఉండాలంటే ప్రార్థన అనేది పెద్ద పెట్టుబడి. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యు గివ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీరు అనుకుంటారు ఆస్తులు, భూములు, ఇండ్లు, వాకిండ్లు కట్టి బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ పెట్టాలని. అది కాదు పెట్టుబడి. నీ ఒక మంచి మాదిరిగల తల్లిగా ఉండి దేవునికి విధేయత చూపుతూ దైవ భయం గల దానివై నీ పిల్లల మీద నీ ప్రభావం పడినట్లుగా నీ జీవితం ఉంటే, ప్రార్థన ఉపవాసం ఉంటే, అంతకంటే పెట్టుబడి నీ బిడ్డలకు ఏది ఇవ్వలేదు. హల్లెలూయా. ఏదో నెల కట్టాలి, ఆ చిట్టి కట్టాలి, అది కట్టాలి. కరెక్ట్ కట్టండి, భవిష్యత్ గురించి ఆలోచించండి, దాంట్లో తప్పులేదు. కానీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ టియర్ఫుల్ ప్రేయర్స్ అండ్ ఫాస్టింగ్, ప్రేయింగ్ అండ్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దర్ ఫ్యూచర్. అందుకే యేసుప్రభు అన్నాడు ఈ మాట, ఏ నరమాత్రుడు అనలేదు. యేసుప్రభు సిలువను మోస్తూ పలికిన మాట, ఆయన కాళ్ళు ఇంకా నేల మీద ఉన్నప్పుడే పలికినాడు. వేలాడుతూ పలికింది 7 మాటలు. 8 మాటలని నేను అనుకుంటాను, ప్రశస్తమైన గొప్ప మాటలు. 7 ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ పలికినాడు. మరొకటి నేల మీద ఆయన ఈడ్చుకొని వెళ్తున్నారు కొడుతూ, పటు బాధలు, హింస అనుభవిస్తూ పలికిన మాట ఇది. వారి వైపు చూసినాడంట. మనకి ఏదైనా బాధ ఉంటే మనం ఎటు చూడడం, మన వైపు మనం చూసుకోవడానికి మనకు సమయం ఉండదు. వై షుడ్ యూ బాదర్ అబౌట్ అదర్ పీపుల్ కదా. కానీ యేసుప్రభు బాధల్లో స్త్రీల వైపు చూసి పలికిన మాట ఇది, బరువైన మాట. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి, కానీ ఏడవండి. ఎవరి కొరకు? మీ కొరకు, మీ పిల్లల కొరకే. ఎందుకంటే గడ్డు రోజులు వస్తాయని ముందే ప్రభు చెప్పినాడు, వచ్చే ఉంది. చాలా భయకంపితమైన దినాలు. ప్రార్థన లేకుంటే పిల్లలు పాడైపోవడం కాదు, చెడ్డ పేరుకు మాత్రం కాదు, వారి జీవితాలే ప్రమాదంలో ఉంది. చంపబడతారు, చంపుతారు, కటకట పాలైపోతారు. హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ ఇంకా ఊహించని పరిమాణాల్లోకి వెళ్ళిపోతుంది నీ పిల్లల పైన. అందుకొరకే నువ్వు ప్రార్థన చేయాలి. అందుకొరకే వారంకి ఒక్క రోజన్నా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి పిల్లల కొరకు. చాలామంది స్త్రీలను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యమైపోతుంది నాకు. ఏంటంటే పిల్లల గురించి శ్రద్ధ లేదు, భర్త గురించి శ్రద్ధ లేదు. వాక్యంలో ఉంది, నీవు భర్తను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించే స్త్రీగా ఉండాలని. ఒక ఇల్లాలనే బిరుదు నీకు ఊరికనే రాదు కదా. దట్స్ అ టైటిల్, ఇల్లాలు, గృహిణి. మరి ఆమె ఇంటికి దీపం, ఇవన్నీ పర్యాయ పదాలు ఉన్నాయి. ఆమె లేకుంటే అంత చీకటి. ఇవన్నీ మనం ఎన్నోసార్లు ధ్యానించినాం. కానీ ఆ ఇల్లాలనే బాధ్యత చాలా గొప్పది. ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు, భర్తలు ఈ లోకం నుండి దాటిపోయిన వారు ఉన్నారు. వాళ్ళు ఇంకా శ్రద్ధగా బతకాలి. మహిళా దినం కాబట్టి చెప్తున్నాను. పరిశుద్ధమైన స్త్రీలుగా ఉండాలట విధవరాళ్ళు. బైబిల్ చెప్తుంది, నేను కాదు, బైబిల్ చెప్తుంది. వారి విధవరాళ్ళందరూ నన్ను ఆశ్రయించాలి, పరపురుషులను ఆశ్రయించొద్దు. నీ జీవితము నువ్వెంత దైవభయం కలిగి ఉంటావో అంత అద్భుతమైన పిల్లలను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హౌ యు ఆర్ గాడ్లీ, సో విల్ బీ యువర్ చిల్డ్రన్. నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే నువ్వు నడిచిన మార్గంలో వారు నడుస్తారు, నడవాల్సిందే, అంతే. నడవలేదు, వారు పాడైనారంటే నీ భక్తి నకిలీ భక్తి అని నేను చెప్తున్నాను. నీ పిల్లలు దేవుని క్రమంలోకి రాలేదు, వారు దారి తప్పి తిరుగుతున్నారు. ఒక ఉద్యోగం లేదు, వారి వివాహాలు కాలేదు, వారికి పిల్లలు కాలేదు. వారిట్లా లోకం వైపు మొగ్గు చూపుతూ
జీవితం అంతా నాశనం చేసుకున్నారంటే తప్పు వారిది కానే కాదు. తప్పు ఎవరిది? నీది తప్పు. నువ్వు పెంచలే సరిగా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలే, నీకు ఎవరు చెప్పలేదేమో ఇలాంటి బోధలు. పెళ్ళి అంటే మురిపం కదా, చాలా మురిసిపోతుంటారు. నేను స్టాప్ అంటాను వాళ్ళను. లుక్ అండ్ ప్రొసీడ్. ఆగు. హడావుడి పెళ్లి చేసుకుంటారు. సొంత నిర్ణయాలు. కనిపెట్టి ప్రార్థన చేయి, దేవుని చిత్తం తెలుసుకో. కుటుంబాలన్నీ, ఏ కుటుంబం చూసినా నెమ్మది లేని పరిస్థితి అండి, అస్తవ్యస్తంగా ఉంది. దేవుడు ఒక చిన్న పరలోకాన్ని ఈ లోకంకి ఇచ్చినాడు, అదేంటే కుటుంబం. కానీ ఆ కుటుంబంలో సాతానుడే ప్రధాన పాత్ర పోషిస్తూ తాండవం ఆడుతూ ఉంటాడు. దట్ షుడ్ బి ఎ మిర్రర్ ఆఫ్ హెవెన్ యాక్చువల్లీ. అది దేవుడు పెట్టిన వ్యవస్థ కదా. ఎక్కడుంది? ఎక్కడ లేదండి నెమ్మది. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బట్ గాడ్ వాంట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. గాడ్ ప్రామిస్డ్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు దేవుని నియమాల్లో ఉండి దేవుని అనుసరించి పాపం లేకుండా చక్కగా దేవుడిచ్చి ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ దైవ కార్యాలు చేస్తూ బ్రతకాలని దేవుడు ఆశిస్తాడు. కానీ సాతానుడు చెలరేగుతూ ఉంటాడు. ఆ కుటుంబాన్ని ధ్వంసం చేయాలి, ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి, అసమాధానంతో వారు అల్లాడిపోవాలి, లేకుంటే విడిపోవాలి అని సాతానుడు కోరుతాడు. అందుకే సాతాను తంత్రాలన్నీ గుర్తుపట్టాలి. కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు నువ్వు గమనించాలి, ఇది దేవుడు కాదు, శత్రువు చేసిన పని. అప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థనా శక్తి చాలా గొప్పది. దేవునిపై ఆధారపడాలి. డిపెండ్ ఆన్ గాడ్. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల కొరకు ఏం చేయాలి, ఇవన్నీ పుస్తకాలు దొరుకుతాయి చాలా. హౌ టు రేర్ అప్ యువర్ చిల్డ్రన్, వాట్ టు టీచ్ దెమ్, హౌ టు గైడ్ దెమ్, అవన్నీ పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల్లో ఉన్న ఆవు అంట గడ్డి మీద. నువ్వు ప్రాక్టికల్గా దేవుడు చెప్పిన మాటలు వింటే నీకు దైవికమైన జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. మన సంఘంలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో WWF అని ఒకటి తెలిసినాం. నాకు తెలిసి ఇప్పుడు ఒక 2వ నెల అనుకుంటా. వీపింగ్ విమెన్ ఫెలోషిప్ WWF. నేను ఆహ్వానం పలికినాను సంఘానికి. మీరు పిల్లల గురించి బాధపడుతున్నారు, మీరు రండి, సంఘానికి రండి. ఉదయం 11 నుండి 3 లేక 4 గంటల వరకు ప్రార్థన చేయండి. పిల్లల గురించి ప్రార్థించండి. యేసుప్రభు చెప్పిన మాట కదా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము బిడ్డల నిమిత్తం ఏడవన్నాడు కదా, రండి ఏడవండి. కానీ అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారంటే అది వేళలు లేక పెట్టవచ్చు. కొందరు తల్లులకు ఏడిపే రాదు. ఒక ఆమె నాతో అంటుంది, అమ్మ నాకు ఎంత ట్రై చేసినా ఏడిపోసలేదు. నేను నీకు శ్రమలు తక్కువైంది, నీకు శ్రమలు ఎక్కువగా దేవుడు అనుమతిస్తే నువ్వు తప్పకుండా నీ కళ్ళ నుండి ఏమొస్తుంది, నీళ్ళు గారుతుంది. అంటే మనం ఏడవాలని దేవుడు ఏదో శాడిస్ట్ అని అలా కాదు. అంటే ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు నీ బిడ్డల భవిష్యత్తు ఎటు వెళ్తుంది, ఏమైపోతుంది, దేవుని కాపుదల నీ బిడ్డలకు ఉందా, సన్మార్గంలో నడుస్తున్నారా? ఈ లోక మట్టుకే మనం ప్రార్థనలు చేస్తాం. చాలా సంగతులు, చాలా వారిని చూసినప్పుడు అంత జ్ఞానం రాదు. నా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, టాప్ రావాలి, మంచి ఆరోగ్యం కావాలి అని ప్రార్థన అయితే చేస్తారు. కానీ నెక్స్ట్ వరల్డ్ కొరకు ప్రార్థనలు ఉన్నాయా? అంటే వీరి స్థితి ఇలాగే పోతే వారు నరకపాత్రలు అవుతారా, లేకుంటే పరలోక రాజ్యంలో వీరికి ప్రవేశం ఉందా? దావీదంతటి రాజే ప్రార్థన చేస్తారు, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనబడాలి, నాతో కూడా నా కుటుంబం కనబడాలి. ఎంత గొప్ప ఆశ ఆయనకి. ఎంత తక్కువ రాజు, రారాజు, మహారాజు. ఈస్ ప్రేయింగ్ దట్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ లీవ్ గాడ్ ఆర్ గాడ్స్ ప్రెజెన్స్. అయితే కుటుంబము నిత్యత్వంలోకి వెళుతుందా? నిత్యరాజ్యానికి మీరు వారసులు అవుతారా? ప్రభు ఒక మాట అంటాడు కదా, ఈ చిన్న వారిలో ఒక్కడు కూడా నశించడం నా చిత్తము కాదు. అది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ వరల్డ్, ఈ లోకం మట్టుకే కాదు కదా విశ్వాస జీవితం. దీని తర్వాత కూడా నా పిల్లలు పరలోకంలో కనబడాలనే ఒక తపన తప్పకుండా ఉండాలి. తల్లి ప్రార్థనలు దేవుడు వింటాడు, దాంట్లో అనుమానం లేదు. అన్నట్టు తండ్రులు ప్రార్థన చేయొద్దని కాదు, తండ్రి తన భార్య కొరకు పిల్లల కొరకు చేయాలి. డబుల్ రెస్పాన్సిబిలిటీ. తల్లి చేస్తుందిలే అని వదిలేదు. ఆ కుటుంబ యజమానునికి కూడా బాధ్యత ఉంది. ఆమెనే ఏడవాలి, ఆమెనే ప్రార్థన చేయాలి, ఆమెనే ఉపవాసం ఉండాలి కాదు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. అబ్రహాంతో దేవుడు సెలవిచ్చిన మాట మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో
గాడ్ ఈజ్ గివింగ్ ఎ సర్టిఫికేట్ అబౌట్ అబ్రహాం. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఆది కాండము 18-19, జెనసిస్ 18th chapter 19th verse. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు అనుసరించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు అంటున్నాడు, నాకు బాగా తెలుసు అబ్రాహాము వారి పిల్లలను తన కలిగిన సంతానాన్ని క్రమంలో నడిపిస్తాడు, వారు తాను గతించిపోయినా కానీ పిల్లలు నీతి న్యాయంను అనుసరించి నడుస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం దేవుణ్ణి నమ్మినట్లు దేవుడు మనల్ని కూడా నమ్మాలి కదా. నమ్మి మనకు సంతానాన్ని ఇస్తున్నాడు, నమ్ముతున్నాడు అనమాట. కొందరికి 10 మందిని ఇస్తాడు. నేను ఎప్పుడు అనుకున్నాను 10 మందిని ఇచ్చినాడంటే 10 మందిని కూడా చక్కగా పెంచగలరనే నమ్మకం దేవునికి ఉందేమో. కొందరు ఎంత ఆశించినా ఒక్కరే ఉంటారు వాళ్ళు, కొందరికి 2, కొందరు 3. అంటే దేవుడు అబ్రాహామును నమ్ముతున్నాడు. తప్పకుండా తాను గతించిపోయినా కానీ నీతి న్యాయములను నేర్పిస్తాడు వారి సంతానానికి అని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి కన్నీటి ప్రార్థన, ఇప్పుడు మరి యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మీరు కేవలం ప్రార్థన చేయమని చెప్పలే, ఎలా ప్రార్థన చేయమన్నాడు? ఏమంటున్నాడు? స్త్రీలతో నవ్వమన్నాడా? ఏడుమంటున్నాడు. ఏడుమని ఎందుకన్నాడు? లోకమంతా నేర్పించేది లాఫ్, ద హోల్ వరల్డ్ లాఫ్స్ విత్ యూ. వెన్ యూ వీప్ అలోన్. లోకం అది అంటది, నువ్వు ఏడవద్దు, ఏడుస్తే నువ్వు ఒంటరి దాని అయిపోతావు, నీతో కలిసి ఎవరు ఏడవరు. నవ్వు, బాగా నవ్వుతే లోకమంతా నీతో కలిసి నవ్వుతుందని. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏడు, అది నీ గురించి ఏడు, నీ పిల్లల గురించి కూడా ఏడు. నా గురించి ఏంటి మీరు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు? అదే బాధతోటి మీ పిల్లల గురించి ఏడవండి, మీ గురించి ఏడవండి, మీ గురించి కూడా ఏడవమన్నాడు. నేను చాలా సంవత్సరాలు పిల్లల గురించి ఏడవాలి, మళ్ళీ ఒకసారి బాగా తీక్షణంగా చూసినప్పుడు అరే మా గురించి కూడా ఏడ్చుకోవాలి, మా పిల్లల గురించి ఏడవాలి. అంటే కన్నీటి ప్రార్థనలో తప్పకుండా శక్తి ఇమిడి ఉందని మనకు అర్థమవుతుంది. 126 కీర్తనలో మాట ఉంది కదా, కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచు పోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడు. కన్నీటితో విత్తడం అంటే నీకు ఇచ్చిన బాధ్యత అది పిల్లలంటే. వాక్యంలో ఒక గద్దింపు ఉంది, సుఖాసక్తి గల స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. స్త్రీలు చూస్తే వారు ఆడంబరంగా ఉండాలి, ఏదో స్టేటస్కో మెయింటైన్ చేయాలి, వారు లోకానికి వారి గొప్పతనం ప్రదర్శన చేయాలి. అదంతా తెలివి తక్కువతనం నన్ను అడిగితే. నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా పవిత్రంగా నీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ నీ కుటుంబాన్ని కట్టుకున్నావంటే నువ్వు అందరి దృష్టిలో కూడా ఘనత పొందుతావు. నువ్వు అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తే దేవుని దృష్టిలో పనికిరాని దానిగా అయిపోతావు. ఫస్ట్ బీ అప్రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి ఎలాగున్నావు? స్త్రీలు చాలా సమయం అందం కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మీకు కోపం రావచ్చు, అయినా కానీ నేను చెప్తాను, తల్లిని కదా నేను మీ అమ్మను కాబట్టి అమ్మ కొన్నిసార్లు చెంప చెల్లనేటట్టు కూడా కొడుతుంది. ద్వేషించి కొడుతుందా, ప్రేమించి కొడుతుందా? ద్వేషిస్తుందా, ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది. మీకు అప్పుడప్పుడు పడాలి బాగా. ఎందుకు కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది నేను ఆలోచించినాను చాలా. వై దేవుడిచ్చిన చక్కని కుటుంబము కుప్పకూలిపోతుంది ఎందుకు? తప్పకుండా బాధ్యత అక్కడ ఉన్న స్త్రీ తీసుకోవాలి, పురుషుడు కూడా తీసుకోవాలి. ఆ స్త్రీకి దేవుడు న్యాచురలీ అంటారు కదా, అంటే దేవుడు స్వాభావికంగా స్త్రీకి ఎక్కువ బాధ్యతలు ఇచ్చినాడు. నేను పురుషునిలాగా ఉంటాను, నేను ఇంత గొప్ప పని చేస్తాను కాబట్టి ఇంటి పని చేయను, నువ్వు 50 నేను 50, ఇవేం చెల్లదండి కుటుంబంలో. నాకు తెలుసు ఒక జంట, పిల్ల చాలా గారాభంగా పెరిగింది, పెళ్ళి అయింది, విదేశాలకు పోయినారు. విదేశాల్లో పనోళ్ళు దొరకరు, సొంతగా పని చేయాలి. అతనికేమో రిసెషన్ వచ్చింది, ఆ యవనస్తుడు చాలా పని చేస్తే కానీ ఉద్యోగంలో నెగ్గడానికి వీలు కాదు, ఉన్న ఉద్యోగం ఊడిపోతుందనే భయం. ఓవర్ టైం చేసి కష్టపడుతున్నాడు. ఈమె అన్నం వండదు, ఈమె గిన్నెలు తోమదు, గారాల పట్టి అంట. గారాల పట్టి అయితే వివాహానికి పనికిరాదు, ఇంటి దగ్గర ఉండాల్సింది. గారాల పట్టిని ఎందుకు పెళ్లి చేసినారు మరి?
అయితే ఆయన వచ్చేదాకా సింక్లో గిన్నెలు అలాగే ఉండేది. చేపలు కొన్నారంట. ఈమె చేపల పులుసు పెట్టరాదు, చేపల పొట్టు కూడా తీయరాదు, చేపలు కట్ చేయడం అంతకంటే రాదు. ఆకలిగా వచ్చినాడు అన్నాడు యవనస్తు. మంచి కుటుంబంలో పుట్టి పెరిగినాడు. తల్లి మంచి సామర్థ్యం గల తల్లి. వాడు వచ్చేలోగా అంతా రెడీగా ఉండేది. ఇప్పుడు చూస్తే వివాహం అయిన తర్వాత వీని డొక్కలు ఎండిపోతుందని తిండి లేదు. అయ్యో ఏం వండలేదా? ఇది ఇంట్లోనే ఉంది. మరి ఏం వండలేదా అంటే ఏం నాకు అది రాదు, నాకు ఇది రాదు. ఆయన గిన్నెలు ఎందుకు తోమలేదంటే నువ్వు 50 నేను 50 అన్నదంట. ఆ కాపురం నిలవలేదు, అది విడిపోయింది కుటుంబం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఒక స్త్రీ తాను ఇంట్లో చేసిన పనులకు ఏదైనా లిస్ట్ ఉందంటారా మీరు? ఎవరు మెచ్చుకోరు, ఎవరు మెప్పు కోరొద్దని నా తల్లి నేర్పింది నాకు. ఏంటమ్మా ఇంత పని చేసినా ఒక్క మంచి మాట లేదా అంటే, ఏయ్ నువ్వు పని చేసేది నీ ఇంటి కొరకు చేస్తున్నావు, ఎవరు సర్టిఫికేట్ కావాలి నీకు అన్నది. నిజంగానే కొట్టినట్టు అనిపించింది. నాకెవరు సర్టిఫికేట్ కావాలా? నేను నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా ఇంటి కొరకు చేస్తే. మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్ ఈజ్ ఎ ఉమెన్స్ జాబ్. నన్ను అడిగితే ఎవ్వరు నీకు వందనాలు చెప్పరు, థ్యాంక్స్ చెప్పరు, నేను శబాష్ అన్నారు. అదే ఒక గృహిణి పని. అయినా గృహిణి తన పనిలో, తన బాధ్యతల్లో ఆగిపోవాలన్నా సాగిపోవాలన్నా? గట్టిగా చెప్పండి. పురుషులే మీకంటే గట్టిగా చెప్తున్నారు. వాళ్ళకి మంచిది కదా మీరు సాగిపోతుంటే. అయితే మరి అలాంటి ఒక స్థాయి స్త్రీకి ఉందండి. ఎన్ని స్త్రీల కూటాలు పెట్టినా నన్ను అడిగితే తక్కువే. ఎందుకంటే వాక్యంలో అంతగా స్త్రీల గురించి రాస్తుంది. సో సెకండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ బై గాడ్. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడైనా రివైజ్డ్ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఫెయిల్ అయినప్పుడు. ఇంకా మెరుగులు దిద్ది సెకండ్ ప్రోడక్ట్ తీస్తారు కదా. అంటే ఆ పురుషునికి లేని ప్రేమ, సహనము, పురుషునికి లేని మరి తెలివితేటలు కానీ, సామర్థ్యం కానీ, చురుకుతనం కానీ, దైవభయం కానీ అన్నీ మీరు స్త్రీలో చూస్తారు. అన్నీ ఇమిడి ఉంటుంది ఒక దైవభయం గల స్త్రీ. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, సామెతలు 31, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్నమాట. కొనియాడబడుతుంది అంటే ఆమె భయభక్తులు కలిగి ఆమె కుటుంబానికి కీడు తెచ్చుకోదు. భయభక్తుల ద్వారా దేవుని దీవెనలు పొందుకుంటుంది. భయభక్తుల ద్వారా పాపానికి దూరంగా ఉంటుంది. షీ విల్ నాట్ అలౌ సిన్ ఇన్ ఇట్స్ హౌస్, ఇన్ హర్ హౌస్. పాపానికి ఆమె చోటియదు. తెలుసు పాపము వినాశనానికి అని. పాపము పట్టుబడుతుంది. పాపము తన భర్తను వేరు చేస్తుంది. పాపం తన పిల్లలను తనకు వేరు చేస్తుంది. ఎప్పుడు ఆ పాపం జోలికి పోదు పరిశుద్ధురాలు. దేవుని భయపడి చెడుతనాన్ని ఏం చేస్తుంది? విసర్జిస్తుంది. వద్దు నాకు అది, ఐ వాంట్ టు లివ్ గాడ్స్ వే అండి. అటువంటి స్త్రీలు నెగ్గుతారు తప్పకుండా వారి ప్రార్థనలకు జయము లభిస్తుంది. నీ హృదయంలో దేవునికి స్థానం లేదు, నీకు పరిశుద్ధమైన జీవితం లేదు, నువ్వు దేవుని ఆజ్ఞలు మీరుతుంటే నీకు ఏ ముఖం చెల్లుతుంది దేవుని దగ్గర? హౌ కెన్ యూ బోల్డ్లీ ఎంటర్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ చిల్డ్రన్? నీకు ముఖం చెల్లదు. నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని భయపడుతూ, నీ బలహీనతలున్న దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలనే తపన, వాంఛ ఉంటే దాన్నే అంటారు దైవ భయం అని. అటు స్త్రీలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి సంతానాన్ని వదిలిపెట్టాడు. కొందరు స్త్రీలు అంటారు, మా బాబు అంత దూరం ఉన్నాడు, మా పాప ఇంత దూరం. నేనంటాను, ఎంత దూరం ఉన్నా నీ ప్రార్థన అంత దూరం వెళ్ళిపోతుందని చెప్తాను. హల్లెలూయా. దేవుని హస్తం ఎప్పుడు కాదంట. సహాయపడకుండా దేవుని హస్తం కాదు. నీ మొరలు విననేరకుండా ఆయన చెవులు మందము కాదు. వింటాడు దేవుడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. దేవా నా కుమారునికి రక్షణ లేదు అని తల్లి మొరపెట్టినప్పుడు ఎవరో అక్కడ వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఒక కాపరి, ఒక సువార్థికుడు, ఒక పరిశుద్ధుడు సేవకుడు వెళ్ళి సువార్త చెప్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన ప్రభావం ఆ కుమారుని మీద ఉండింది. చక్కబెడతాడు దేవుడు పిల్లల్ని. అందుకే నువ్వు ఏడవాలి, విలపించాలి. విలాపవాక్యము 2:19 ఒక మాట ఉంది, సియోను కుమారి నీవు ఎప్పుడు లేవమనుంది ఇక్కడ. రేయి మొదటి జామున నువ్వు లేచి మొరపెట్టాలంట.
రేయి మొదటి జామున అంటే ఎంతమంది లేస్తున్నారు? రేయి మొదటి జామున అంటే ఎర్లీ అవర్స్, మేబీ మిడ్-నైట్ 2. అప్పుడు లేచి నువ్వు మొరపెట్టు. లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చేతులు ఎత్తాలంట. పసిపిల్లల ప్రాణం. వాడు పెద్దవాడైనా నీకు పసిబిడ్డనే కదా, వాడు ఎంత ఎదిగినా నీకు బిడ్డనే. ఉదయమే లేవాలంటే తల్లి అంతా చురుకుగా ఉండాలన్నమాట. బద్ధకస్తురాలు ఉన్న చోట దరిద్రము ఆహ్వానించకనే వస్తుంది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంట. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారంట. వారు ఎలాంటి వారు? చురుకైన వారు. వారు లేచేస్తారు అంతే. ఇంకోటి నేను గమనించినాను, మీరు ఎంత చెప్పినా నాకు వల్ల కాదు, నాకు చేత కాదు, నాకు తల తిరుగుతుంది, నడుము నొస్తుంది, కాళ్ళు నొస్తుంది, పాట పాడినా ఆశ ఉంటే ఆశీర్వాదం పొందుకుంటాము. హల్లెలూయా. ఎప్పుడు చెప్తాను, ఆశీర్వాదానికి మూల పదం ఆశ. ఆశ నీ పిల్లల పైకి రావాలి. ఆశ నీ పిల్లల్లో నిరుద్యోగులు ఉండకూడదని. ఆశ నా పిల్లలకు మంచి జతలు రావాలి. ఆశ నా పిల్లలు జ్ఞానవంతులుగా ఈ లోకంలో ఉండాలి. ఆశ సాతానుకు నా పిల్లలు నేను అప్పగించను అనే గొప్ప, ఏమంటారు దాన్ని, గొప్ప నిర్ణయం. ఐ విల్ నాట్ గివ్ మై చిల్డ్రన్ టు సైటన్. వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు నీ, వాడు పడగ విప్పుతాడు నీ బిడ్డలను, మరి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సియోను స్త్రీలు గర్విష్ఠురాణులై మెడ చాచి నడుపుతూ కులుకుతూ ఆభరణాలు అన్నీ ధరించి వాళ్ళని వాళ్ళు చాలా అందంగా తయారై పిల్లల మిర్చి భర్త విషయం చింత లేకుండా తిరుగుతారంట. తిరిగి ఆఖరి వరుసలో ఒక మాట ఉంది. ఆమె చివరికి ఏమి లేనిదై కూర్చుంటుంది. షీ లూజ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ బిగ్ లూజర్. భర్త శోకం, పుత్ర శోకం ఒకే రోజు అనుభవిస్తుందట. శ్రద్ధ లేని స్త్రీ భర్తను పోగొట్టుకుంటుంది, పిల్లలను కూడా పోగొట్టుకుంటుంది. అంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది, నేను కాదు అనేది, నీవు మరి ఒక శ్రేష్టమైన తల్లిగా ప్రేమతో నింపబడి సహనం కలిగి, అలాగే ఒక మార్గదర్శిగా, ఒక మాదిరిగా దేవునికి విధేయత చూపుతూ పిల్లలను వారి బాగోగుల విషయం శ్రద్ధ తీసుకొని వారిని దేవుని మార్గంలో నడిపిస్తూ వారి కొరకు అహర్నిశలు ప్రయాసపడుతూ ఉదయాన్నే లేచి వారి కొరకు ప్రార్థన చేసి కీడు నుండి వారిని తప్పించి, ఎందుకంటే ఒకరోజు ఏమవుతుందో నీకు తెలియదు. చాలా బాధ అయింది ఒకసారి, అంటే 2 years బ్యాక్ అనుకుంటా. చిన్న బిడ్డ తయారై ఆ బ్యాగ్ పట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని స్కూల్ రీఓపెనింగ్ అంట. ఆ రోజు స్కూల్ వెళ్ళింది. ఆ లిఫ్ట్ తెరవగానే పిల్లలకు అన్నీ నేర్పియాలి. మరి కొందరు తల్లులు ఏం నేర్పారో, పిల్ల లిఫ్ట్ సందు ఉందంట, ఎక్కకూడని ఒంటరికి పోయింది. ఆ లిఫ్ట్లో పోయింది, అటకాయించిపోయింది. పాప శరీరం అంతా తునకలైంది. ఎంత అంటే ఇప్పుడు కూడా నా మైండ్లో అది పోదు. అది అంటే ఎలా ఇంత ఘోరమైన కీడు ఎలా చూస్తారు తల్లిదండ్రులు. మొదటి రోజు పోతున్నది, ఆ తల్లి మాట్లాడుతుంటుంది. ఇదే కదా నేను చెప్పేది ఎప్పుడు, తల్లి ఆడనే ఉందంటే ఇంకెవరితోటో మాట్లాడుతూ ఉంది. అంటే ఇలాంటి కీడు చెప్పిరాదు. ఎప్పుడైనా కీడు మనకు నోటీస్ ఇచ్చి రాదు. మీ ఇంటికి దొంగ వస్తే చెప్పొస్తాడా? నేను 12 గంటల రాత్రి వస్తా అన్ని రెడీ పెట్టమంటాడా? వాడు తోసుకొని వచ్చేస్తాడు. వానికి ఎన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అలా కీడు ఎప్పుడు చెప్పిరాదు. ప్రార్థనకున్న శక్తి ఏంటంటే నీకు నీ పిల్లల మీదకి వచ్చే కీడును అది తరిమి కొడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కీడైతే నీకు పొంచి ఉంది అది రాదు. ఒకసారి పరిశుద్ధాత్ముడు నాకు నేర్పిస్తున్నాడు. కారులో ప్రయాణం చేస్తున్నాను, వర్షం చినుకులు పడుతుంటే ఆ వైపర్ 2 దిక్కులు అది క్లీన్ చేస్తూనే ఉంది. అప్పుడు నాకు హోలీ స్పిరిట్ వాజ్ టాకింగ్ టు మీ, ఇదిగో నీకు దారి కనబడకుండా ఉండే అడ్డులన్నీ కూడా ప్రార్థన ద్వారా అది ఏమవుతుంది, తొలగిపోతుంది. ఇట్ మేక్స్ యువర్ వే వెరీ క్లియర్. అది కనబడకుంటే నువ్వు ఎక్కడో పోతావు. కారు పల్టీ కొట్టి కారులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది. వే షుడ్ బి క్లియర్. అంటే ఈ వైపర్స్ ఏ విధంగా నీ త్రోవను మరి స్పష్టం చేస్తుందో అలాగే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి.
ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక చేయాలి, పట్టుదలతో చేయాలి, కన్నీళ్లతో చేయాలి. నువ్వు జవాబు పొందుకునేంత వరకు చేయాలి. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. తన రెక్కలతో నిన్ను, నీ పిల్లల్ని ఏం చేస్తాడు? కప్పుతాడు. భద్రత నీకు లభిస్తుంది. కీడు రాదు. మీరు కష్టపడుతున్నారు, మీరు పెట్టుబడి చేస్తున్నారు, మీరు ప్రయాసపడుతున్నారు, మంచి మంచి ఆహారాలు వండి వారికి ఇస్తున్నారు, వారికి క్రొవ్వెక్కేంత వరకు, వారికి కూతికే దగ్గర వరకు మీరు తినిపిస్తున్నారు. కానీ ఒకటి చేయడం లేదు. వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన అనే పెట్టుబడి ఇవ్వమన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా నీ పని అంతా తీరిన తర్వాత గొల్లెం పెట్టుకొని శాపపరుచుకొని దేవుని సన్నిధిలో, నాకు పిల్లల్ని ఇచ్చినావయ్యా, మరి ఆ పిల్లల్ని పెంచే జ్ఞానం నాకు దయచేయి, కావలసిన ఆదాయం నాకు దయచేయి, నాకు ఎవ్వరు లేరు, నా భర్త నిస్సహాయకుడు, లేక నా భర్త వదిలిపోయినాడు, లేక నా భర్త మరణించినాడు అని విధవరాళ్ళు ఎప్పుడైతే తమ చేతులను ఎత్తుతారో, ఒంటరి మహిళలు, ఇది మహిళా దినం, నో మేల్ సపోర్ట్, నీ కన్నులన్నీ దేవుని తట్టు తిప్పితే నువ్వు పరిశుద్ధ మార్గంలో ఉన్నావంటే సంసారి పిల్లల కంటే విడవదబడిన దాని పిల్లలు అధికమవుతారని యెషయా 54:1 వాగ్దానం ఉన్నది. ఐషియా 54:1 సంసారి తన భర్తతో కాపురం చేస్తూ బలవంతుడైన భర్త ఉన్న ఆమెకు లేని ఆశీర్వాదము విడవబడిన దానికి దేవుడు హెచ్చుగా ఇస్తాడంట. గుడ్రాలా పిల్లలు కనని దానా, జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దానా, జయకీర్తననెత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చినారు? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు పిల్లల కొరకు ఏమేం ప్రార్థన చేయాలో చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇర్మియా 9వ అధ్యాయంలో కూడా అంగలార్చే స్త్రీలు కావాలి, రోధించే స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి, వారు ప్రజల్లో ఉన్న కీడును తొలగించాలి. పిల్లలు చనిపోతున్నారు, మరణము కిటికీలను ఎక్కి పిల్లలను మృంగాలని చూస్తుంది. యవనస్తులైతే చెట్టు మీద నుండి పిందెలు పడిపోయినట్టు రాలిపోతున్నారు. అక్రమం విస్తరిస్తుంది. ప్రార్థన చేయండి స్త్రీలారా, ప్రార్థన చేయండి, ప్రార్థన ప్రవక్త ప్రవచిస్తున్నారు. తర్వాత ఇంకా వాక్య భాగాలు చాలా ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో నీ కన్నీళ్ళు నా బొడ్డిలో నేను భద్రంగా దాచి ఉంచినాను, అవి నా కవిలలో కనబడుతుందని అంటున్నాడు రాజు దావీదు. అంటే నో టియర్ దట్ ఈస్ షెడ్ బై యూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ గోస్ ఎ వేస్ట్. అయితే నువ్వు ఏం ప్రార్థన చేయాలి? ఆ 10 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలకు మంచి ఆరోగ్యం కావాలి, ఆత్మలో వారు వర్ధిల్లాలి, వారు తెలివి జ్ఞానంలో కూడా వర్ధిల్లాలంటే ప్రార్థన చేయాలి. ఒక మంచి మాట 3 యోహాను 4వ వచనంలో ఉంది. నా పిల్లలందరూ సత్యం అనుసరించి నడుచుకున్నట వినుట కంటే నాకు అధిక సంతోషము లేదు. అంత మంచి మాట. నా పిల్లలు ఏదో ఐఏఎస్ అయినారు, ఐపీఎస్ అయినారు, అక్కడ మంచి పోస్ట్లో ఉన్నారనే దానికంటే నీవు అతిశయించాల్సిన ఒక కారణం ఉంది. నీ పిల్లలు దారి తప్పకుండా దేవుని మార్గంలో ఉన్నారు, సత్యం అనుసరించి నడుచుకుంటా నేను వినాలి నా చెవిలో. అది వినుట కంటే మరి ఎక్కువ సంతోషం నాకు దేనిలో లేదు. హల్లెలూయా చూద్దాం గట్టిగా, హల్లెలూయా. రెండవ చూసినప్పుడు మంచి వివేచన నా పిల్లలకు దయచేయమని ప్రార్థించాలి. ఇవన్నీ కూడా నేను ఈ చిన్న పుస్తకంలో పొందుపరిచినాను. తల్లి ఒప్పుకోలు అనే పుస్తకం దయచేసి కొనుక్కోండి. ఇది పెద్ద ఖరీదైంది కాదు. ఇది మీ పర్సులో పెట్టుకోండి. స్త్రీలైతే పురుషులైతే మీ పాకెట్లో పెట్టుకోవచ్చు. పాకెట్ సైజ్ బుక్ ఇది. హౌ యూ షుడ్ కన్ఫెస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల కొరకు దేవుని వాగ్దానాలు ఏ విధంగా నీవు ఒప్పుకోలు చేయాలి. తల్లి ఒప్పుకోలు, తల్లి అని రాసినాను కానీ తండ్రి ఒప్పుకోలు కూడా ఇది. అలాగే జీవపు మాటలు అనే పుస్తకంలో 40 పిల్లల కొరకు ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకోవాలి ఉంది. రెండవ చూసినప్పుడు నువ్వు పిల్లల కొరకు జ్ఞానం అడగాలి, వివేచన తప్పకుండా దేవుడు ఇస్తాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. మూడో చూసినప్పుడు పిల్లలు త్రోవ తప్పకుండా దేవుని మార్గంలోనే ఉండాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లొద్దని ప్రార్థించాలి. నాలుగోది వారు మంచి సాంగత్యంలో ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేయాలి. భోజనం పెట్టేటప్పుడు నీకు ప్రార్థన రావాలి. ఆహారం మీద చేతులుంచి ప్రార్థన చేసే ఇవ్వాలి. నేను అలా చేసేదాన్ని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. అన్నం వండి వెంటనే వడ్డించలేదు.
ఆ ఆహారం మీద చేతులోంచి ప్రార్థన చేసి వీడు తిని మదించి దేవునికి విరుద్ధమైన పనులు చేయొద్దు నాయన అని ఆహారం దీవించి పెట్టేదాన్ని. ఫలం ఉంటుంది దానికి తప్పకుండా. అయితే చెడు సాంగత్యంలో పడితే పిల్లలు పాడైపోతారు. ఆల్వేస్ కీప్ ఏ వాచ్ ఆన్ యువర్ చిల్డ్రన్ విచ్ కంపెనీ దే ఆర్ కీపింగ్. వాళ్ళు ఏ సాంగత్యంలో ఉన్నారు అది తెలివిగల తల్లి ఎప్పుడు కనిపెడుతుంది. కంపెనీ మేక్స్ ద మ్యాన్. మంచి నడవడిక కూడా చెరపబడుతుంది చెడు సాంగత్యంలో. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 6వది, పిల్లల్ని విసిగించొద్దు. ఎప్పుడు వాళ్ళను తిడుతూ ఉంటారు చాలామంది తల్లులు. మహిళలకే చెప్పేది నేను, తల్లులకు. భర్త కోపం పిల్లల మీద తీస్తారు, అత్త కోపం దుత్త మీద. చాలామంది కొడతారు పిల్లలను చిన్నప్పుడు. ఇప్పుడు కొడితే ఎవరు తిప్పి కొడతారు, కానీ చిన్నప్పుడు బాగా కొడతారు పిల్లలు. వీపు దంచేస్తారు, వాళ్ళ మైండ్ ఎఫెక్ట్ అయిపోతుంది పిల్లలు. ఈ చాలా డెలికేట్ ఆర్గన్స్, హార్ట్, స్ప్లీన్, లివర్ ఇవన్నీ దెబ్బతింటుంది. తల్లి దుష్ట స్వభావం. నీకు సమస్య ఉంటే నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. నీ భర్త ఏదో నిన్నన్నాడని పిల్లల మీద ఎందుకు సాగనిస్తున్నావు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఇస్తే ఎంత డెలికేట్గా హ్యాండిల్ చేస్తావు. అది కూడా కరెక్షన్ పాయింట్ నేను చెప్పేది. ఎదిగినాక కూడా తిడుతుంటారు, ఎదిగిన పిల్లల్ని తిడుతూ ఉంటారు. అసలు ఎందుకు తిడతారో నాకు అర్థం కాలే. నేను తిట్టాను కాబట్టి చెప్తున్నాను, కోపగిస్తాను, కరెక్షన్ చెప్తాను, కానీ ఊరికే నాగింగ్, ఇలా చేయి అలా చేయి, ఇలా ఉండాలి అలా ఉండాలి. నువ్వు సరిగ్గా ఉంటే వాళ్ళు నేర్చుకోరా. తల్లి ప్రభావం ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది. ఏ మదర్ ఆర్ ఎ ఉమెన్ కాస్ట్ హర్ ఇన్ఫ్లుయెన్స్ టు గ్రేట్ లెవెల్ ఇన్ ద అమంగ్ ద హౌస్ హోల్డ్. షీ హ్యాస్ సచ్ పవర్. అది దేవుడిచ్చిన శక్తి ఆమె. అన్ని ముద్రలు ఉంటాయి పిల్లల హృదయంలో, పోలేరు వాళ్ళు, త్రోవ తప్పలేరు. అయితే మరి పిల్లల్లో ఉన్న ఆత్మవిశ్వాసము, గౌరవం చెడిపోతుంది. చాలామంది యవనస్తులు ఇంటర్వ్యూ పోయి ఫ్లాప్ అవుతూ ఉంటారు. 5 సార్లు పోయినా, 6 సార్లు పోయినా, 10 సార్లు పోయినా ఉద్యోగం దొరకదు. ఎందుకంటే చిన్నతనం నుండి ఆ కాన్ఫిడెన్స్ పడగొట్టేసింది తల్లి. నువ్వు ఫెయిల్ అవుతావురా, నువ్వు పనికిరాని వాడురా, నువ్వు అదిరా ఇదిరా, ఈ నెగటివిటీ బాగా నూరిపోసేసినారు. కాబట్టి ఎక్కడ పోయినా ఒక ఇంటర్వ్యూలో ఆ కాన్ఫిడెన్స్ లేదు, సరిగ్గా జవాబు నేర్చుకొని పోతారు, మర్చిపోతారు. చూడండి, తల్లి దానికి కారణం అని చెప్పాలి. షీ డజంట్ నో హౌ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్. కాన్ఫిడెన్స్ ఎట్లా ఇవ్వాలి పిల్లలను? నువ్వు ప్రార్థన చేస్తే నీకు జ్ఞానం ఇస్తాడు కదా దేవుడు. ఆ దేవుడు అడగాలంట జ్ఞానం. నీకు కొదువు ఉంటే అడుగు, నీకు ఎలాగిస్తున్నాడు? ధారాళంగా ఇచ్చే ఒకే ఒక వస్తువు ఏంటి అని నేను చూస్తే జ్ఞానం ఇస్తాడు ధారాళంగా. అయితే అది జాగ్రత్తగా పిల్లల విషయంలో ఉండాలి. ఎ వెరీ గుడ్ మదర్ ఆర్ ఎ వెరీ గుడ్ వైఫ్ ఆల్వేస్ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద హౌస్. నిన్ను చూసి నేర్చుకోవాలి కదా వాళ్ళు. అటువంటి దానికి ప్రార్థన చేస్తే పొందుకోవాలి. లార్డ్ లెట్ మీ బి ఎన్ ఎగ్జాంపుల్. కొందరు స్త్రీలు వేషధారులు ఉంటారు, ఆలయంలో ఒక తీరు ఉంటారు, వాళ్ళ నడవడిక వేరుంటుంది, వారి పాదాలు ఇంట్లో ఉండవు, తిరుగుతూనే ఉంటారు. భర్త మీద శ్రద్ధ లేదు, పిల్లల మీద శ్రద్ధ లేదు. వాళ్ళు తిన్నారా, వాళ్ళు పడుకున్నారా, పిల్లలు చదువుతున్నారా, ఏమి పట్టు ఉండదు. పైగా దరిద్రం మన దేశానికి, మన రాష్ట్రానికి పట్టింది. నేను చెప్పే అవసరం లేదు, తిరగడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇంటి పట్టు పట్టుకొని ఉన్న స్త్రీ చాలా సాధిస్తుంది. ఆమె పాదాలు అటు ఇటు తిరగదు. షీఈస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ హర్ చిల్డ్రన్, అబౌట్ హర్ హస్బెండ్, అబౌట్ హర్ హౌస్ హోల్డ్. ఆమెకు సమయం ఉండదు అలా తిరగడానికి. ఇప్పుడు నాకు సేవ చేయడానికి నేను ఒక 20 ఇన్విటేషన్స్ నో అన్నాను. నేను ఎందుకు నో అన్నాను? నెల్లూరు అంటున్నారు, గుంటూరు అంటున్నారు, ఆదిలాబాద్ అంటున్నారు, అమలాపురం అంటున్నారు. పిలిచిన దానికి అంతటికి నేను మూట కట్టుకొని వెళ్తే నా కుటుంబానికి న్యాయం ఎలా చేయాలి? నేను చేయలేను. నేను అంతా తిరిగే అవసరం లేదు. దేవుడు నాకు అన్ని అనుకూలతలు ఇచ్చినాడు. ఒక్క దగ్గర నుండి మాట్లాడితే లోకమంతా వెళ్ళిపోయే సదుపాయం ఇచ్చినాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా నేను పరిగెత్తే అవసరం ఏముంది? నేను చక్కబెట్టుకోవాలి నా ఇల్లు, ఇంకా ప్రార్థన చేయాలి నేను నా పిల్లల కొరకు. నా హోంవర్క్ అయిపోయిందని నేను చెప్పాను. ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్. ఆ బాధ్యత ఎప్పుడు విరమించుకోవాలి? నా చివరి ఊపిరి వరకు నేను నా పిల్లల కొరకు తప్పించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తులుగా ఈ లోకంలో వారు
తేజరిల్లుతారు. నాకు తెలుసు సాతానుడు ఓడిపోవాలంటే మరో ఆయుధం నా దగ్గర లేదు కదా. పిల్లల కొరకు సమయం ఇవ్వాలి కదా. పిల్లలు వచ్చినప్పుడు వారిని ప్రేమతో చూడాలి. ప్రెషియస్ చిల్డ్రన్. చిన్నప్పుడైతే ఎంత ముద్దాడుతావు, మరి పెద్దగా అయిన తర్వాత ఎందుకు రాదు ముద్దులు అంటే విసిగిపోతున్నావు. ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. నీ హృదయాభిలాషలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. తర్వాత ఈ స్త్రీకి బలమైన ఒక సంబంధం దేవునితో ఉంటే, ఒక ప్రగాఢమైన బంధం అంటే కాంటాక్ట్ విత్ గాడ్, షీల్ బి విన్నర్ అండ్ నాట్ ఎ లూజర్. డెఫినెట్లీ షీల్ బి ఎ విన్నర్. పకడ్బందీ రిలేషన్షిప్ దేవునితో నీకుంటే ఒక స్త్రీగా నీవు చేసేదంతా సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. నీ కడుపున పుట్టిన బిడ్డలను దీవిస్తాడు. నువ్వు కట్టుకున్న భర్తను కూడా దేవుని నియంత్రణలోనే నడిపిస్తాడు. చెడ్డ పేరు నీకు రాదు. ఆమె పనులు ఎక్కడ కొనియాడబడుతుందని ఉంది వాక్యంలో? ఎక్కడ చెప్పండి? గౌనుల యొద్ద ఆమె కీర్తి, ఆమె పనులు. అదొకసారి చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 31:27 నుండి చదివి ముగిస్తాను. ఆమె తన ఇంటివారి నడతలను బాగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించి ఉన్నావు అని ఆమె భర్త, ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ప్రతిఫలం ఒకటి ఉన్నది తప్పకుండా. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. గొప్ప మాట కదా. షీఈ్ అ వండర్ఫుల్ ఉమెన్. ఆమె ఏమనుకున్నావు? ఇంత పరిశుద్ధరాలు. ఆమె ఏం పని చేస్తుంది? ఆమె దేవుని కొరకు చేస్తుంది, కుటుంబం కొరకు చేస్తుంది. ఆమె బద్ధకస్తురాలు కాదు. ఆమె దేవుని ఆజ్ఞలు మీరదు. ఆమె పరిశుద్ధురాలు, సేవకురాలు. ఆమె భర్త, పిల్లలు అంతా దేవుని ఆధీనంలో ఉన్నారు. ఎవ్వరు నశించలేదు. ఇలాంటి పేరు బయట చెప్పుకుంటారట. గౌనుల యొద్ద నీ కష్టం మొరపెడుతుంది. నీ కూలి, నీ ప్రయాసము దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? యాకోబు 5లో ఉంది. పనివానికి ఇచ్చే జీతం బిగబట్టుకుంటే పనివాడు ఏమనుకున్నా ఆ పనివానికి కష్టం పోయి దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంట? మొర్ర పెడుతుందంట. అలాగే నీకు ఈ లోకంలో గుర్తింపు నువ్వు ఆశించినంత రాదు. ఆమె భర్త ఆమె పొగడును. కొన్నిసార్లు నువ్వు ఈ లోకం నుండి దాటిపోయినాక పొగడతారు చాలామంది పురుషులు. మంచిది ఉండేనండి, మరి ఎందుకు బతికున్నప్పుడు 2 మంచి మాటలు చెప్పలేదు? రాదు నోరు. భర్త పొగడును, బతికున్నప్పుడు పొగడరు చాలామంది. పోయినాక రాస్తారు ఆ టూంబ్ మీద, హియర్ లైజ్ ఎ ఉమన్ హూ వాజ్ సో ప్రెషియస్ టు మీ. ఏం లాభం? కానీ దేవుడు నిన్ను పొగడతాడు. దేవునికి స్తోత్రం. మనుషుల మెప్పు కంటే ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. గౌనుల యొద్ద నీ పేరు చాటింపబడుతుంది. నీ కూలి, నీ కష్టము దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంట? మొర్ర పెడుతుందంట. పనివాడు జీతానికి పాత్రుడు గాడా? ఏమంటారు? అవునని గట్టిగా చెప్పండి. ఉదయం తెల్లారి నుండి ప్రార్థన చేసి, పని చేసి, కష్టపడి పిల్లలు, నా పిల్లలు, నా భర్త అని చేసి 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 దానికి అంతే లేదు. ఇంక నీ గొంతులో ఊపిరినంత వరకు చేస్తున్నావు. దీనికి ఖరీదు లేదా? జీతం లేదా? ఉన్నదని చెప్పండి స్త్రీలంతా. తప్పకుండా ఉంది. ప్రతివాని బహుమానం ఆయన చేతిలో ఉన్నది. యూ విల్ సీ ద రివార్డ్ అండ్ యూ విల్ రీప్ ద రివార్డ్. దేవుని స్తోత్రం. నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. నీ కన్నీళ్ళు ఎప్పుడు, ఇట్ విల్ నాట్ గో అన్నోటిస్డ్. హీ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ ఎవ్రీ హార్డ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. గాడ్ రివార్డ్స్. ఈజ్ ఎ రివార్డర్. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి నిరాశపడొద్దు, నిస్పృహ చెందొద్దు, కృంగిపోవద్దు. స్త్రీలరా, దేవునిలో బలవంతులై ఉండండి. మీకు ఇచ్చిన బాధ్యతలు చేస్తూనే ఉండండి. ఎవరి మెప్పు కోరొద్దు. దేవుడు సకాలంలో నిన్ను పైకెత్తుతాడు. అందుకే దీనులై, దీన మనస్కులై ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా చేస్తూ ముందుకు పోతే, అందుకే పాడినాను ఆ పాట, సాగిపోతాను నేను ఆగి పోను.
అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. ఘోర పాపిని పాపములో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని. లేవానెత్తుము, శుద్ధి చేయుము, నీదు ఆత్మను. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను ఎత్తుము, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామ స్తోత్రం. అంతర్జాతీయ మహిళా దినం స్త్రీలందరితో ఇచ్చిన మాట నేను అందించినాను ప్రభువా. మరి ఆ మంచి ప్రభువా పరిశుద్ధమైన మాటలను వారు హృదయంలోకి స్వీకరించి దాని ప్రకారం జీవించడానికి మీరు కృప దయచేయమని, మంచి పేరు కీర్తి స్త్రీలకు దయచేయండి. వారి బాధ్యతలు విస్మరించకుండా దేవుని భయం వారి హృదయంలో నాటండి ప్రభువా. వారు తమ భర్తలను పిల్లలను ప్రేమించేవారిగా, బాధ్యతలు విస్మరించకుండా దేవుని చిత్తంలో ఉన్న స్త్రీగా, అది కుటుంబమే కానీ సంఘమే కానీ ఉద్యోగ స్థలమే కానీ అంతటా వారు రాణించడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ కూడా సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.